పెద్ది వర్సెస్ దేవరా. కొంతమంది అడుగుతున్నారు బ్రో, పెద్ది దేవరాకి సేమ్ టాక్ వచ్చింది, ఆల్మోస్ట్ కొంచెం సేమ్ హైప్, అంటే కొంచెం పెద్దది కొంచెం తక్కువ ఉండే రిలీజ్ కి 1 డే బిఫోర్. కాకపోతే రెండు కంటెంట్ వచ్చినప్పుడు, ఐ మీన్ ఒక కాంబో అనౌన్స్ అయినప్పుడు కానీ టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు కానీ ఆల్మోస్ట్ సేమ్ హైప్ ఉండే. తర్వాత రిలీజ్ కి ముందు ఇది కొంచెం పడిపోయింది, ఇది కొంచెం లేచింది దేవరా. ఏంటంటే ఆయుధ పూజ సాంగ్ కానీ ట్రైలర్ కానీ కట్ కానీ కొంచెం లేచింది. సో రెండింటిని కంపేర్ చేస్తే, ఫస్ట్ డే కంపేర్ చేస్తే ఇది ప్రీమియర్ పడ్డాయి, కొంచెం టికెట్ హైక్స్ దీనికంటే దీనికి ఎక్కువ, సో అంత సెట్ కాదు. సో ఫస్ట్ వీకెండ్ అనుకుంటే ఇది 4 days, ఇది 3 days అవుతుంది. సో ఫస్ట్ వీక్ అయ్యాక కంపేర్ చేద్దామని చెప్పి ఇన్రోల్ చేయలేదు. సో ఫస్ట్ వీక్ అయ్యేసరికి ఏరియా వైజ్ గా దేవర వర్సెస్ పెద్ది చూద్దాం. ఏది ముందుంది, ఏది ఏరియా వైజ్ గా లీడింగ్ లో ఉంది, ఏది ఏరియా వైజ్ హిట్ అవుతుంది, ఏది తక్కువ కలెక్షన్స్ వచ్చాయనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. దేవర ఆస్పెక్ట్ చూస్తే ఖచ్చితంగా సింహాద్రి తర్వాత అంత మాస్ ఫిలిం ఫ్యాన్స్ నుంచి అంత గోల చేసి అంత హల్చల్ చేసి ఒక మాసెస్ట్ కాంబో మాసెస్ట్ ఫిలిం పడుతుంది అనేది దేవరా. ఎందుకంటే మధ్యలో కొన్ని సినిమాలు వచ్చి అరవింద సమేత కానీ జైలా ఒక మాస్ ఫిలిమ్స్ వచ్చాయి, కానీ అది మాస్, ఇది ఈ రేంజ్ మాస్ అయితే కాదు. ఎందుకంటే దేవరాలో ప్రతి 20 minutes ఒక ఎలివేషనల్ బ్లాక్, ఒక యాక్షన్ బ్లాక్ పడ్డది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వెల్ చొక్కాలు దించుకున్నారు ఫ్యాన్స్, థియేటర్ లో చూసాను. సో అరవింద సమేత ఒక ఫస్ట్ ఫైట్ వరకే అంతే, కానీ దేవరా ప్రతి 20 minutes హై ఇచ్చింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. సో అందుకే ఎన్టీఆర్ ఫిల్మ్స్ కి బేసిక్ గా పెద్ద లాంగ్ రన్ పడదు, కానీ దేవరాకి మంచి లాంగ్ రన్ పడ్డది. హాలిడేస్ హెల్ప్ అయ్యాయి, ఫస్ట్ వీక్ తర్వాత కూడా మంచిగా లాస్ట్ 20-25 days వరకు బాగా పెట్టింది. ఫస్ట్ డే హెల్ప్ అయింది, మ్యాసివ్ హైప్ హెల్ప్ అయింది, వీకెండ్ ఫెస్టివల్ లాంగ్ రన్ బాగా కొట్టింది. నేనైతే అంటే ఓకే ఎబో యావరేజ్ స్టాక్ వచ్చింది కాబట్టి ఒక 350 వరకు కొడుతుంది అనుకున్నా, బట్ 452 crore కొట్టింది లాంగ్ రన్ లో. అండ్ కమింగ్ టు పెద్ది, హైప్ ఘోరంగా స్టార్ట్ అయ్యి మనకు తెలుసు పడిపోయి వచ్చింది. కాకపోతే టాక్ మంచిగా ఉంది కాబట్టి, టాక్ బాగా వచ్చింది, డీసెంట్ టాక్ వచ్చింది కాబట్టి మెయిన్ గా మన తెలంగాణలో ఆంధ్ర సైడ్ అంటే వైజాగ్ సైడ్, వెస్ట్ గుంటూరు ఇటు సైడ్ బారుతుంది, బయట మాత్రం అట్రఫట్ అయింది. కాకపోతే ఓన్లీ ఏంటంటే పెద్ది అనేది ఇప్పుడు ఈ 2026 లో కూడా ఇంకా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఇంకా అటు కాకుండా ఇదే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్స్, ఇదే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మన జనరేషన్ ఆ లెవెల్లో వచ్చి ఉంటే ఇంకా మ్యాసివ్ నెంబర్స్ పెట్టేది. ఐ మీన్ బయట తెలుగు పరంగా ఇట్ అవుతుంది కానీ బయట మాట్లాడుతున్నాను. సో పెద్ది కూడా మంచి ఫస్ట్ వీక్ కొట్టింది, లాంగ్ రన్ లో మంచి రికార్డ్స్ పెడుతుంది. సో కంపేర్ చేద్దాం ఏరియా వైజ్ గా. దేవర ఫస్ట్ వీక్ నైజాంలో 49.5 కోట్ల షేర్, పెద్ది ఫస్ట్ వీక్ నైజాంలో 47 కోట్ల షేర్, దేవర సీడెడ్లో 22.6 కోట్లు, పెద్ది సీడెడ్లో 17.6 కోట్లు, దేవర వైజాగ్లో 13.3 కోట్ల షేర్, పెద్ది వైజాగ్లో 18.3 కోట్ల షేర్, దేవర ఈస్ట్లో 7.9 కోట్ల షేర్, పెద్ది ఈస్ట్లో 10.88 కోట్ల షేర్, దేవర వెస్ట్లో 6.4 కోట్ల షేర్, పెద్ది వెస్ట్లో 7.6 కోట్ల షేర్, దేవర గుంటూరులో 10.7 కోట్ల షేర్, పెద్ది ఫస్ట్ వీక్ గుంటూరులో 11.1 కోటి షేర్, దేవర ఫస్ట్ వీక్ నెల్లూరులో 7.08 కోట్ల షేర్, పెద్ది నెల్లూరులో 4.9 కోట్ల షేర్, దేవర కృష్ణా ఏరియాలో 5 కోట్ల షేర్, పెద్ది ఫస్ట్ వీక్ కృష్ణాలో 8.7 కోట్ల షేర్. అలా తెలుగు స్టేట్స్లో దేవర ఫస్ట్ వీక్ 122.5 కోట్ల షేర్, 173 కోట్ల గ్రాస్, పెద్ది ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్లో 126.08 కోట్ల షేర్ అండ్ 187 కోట్ల గ్రాస్. సో తెలుగు స్టేట్స్ పరంగా 4 crore పెద్ది లీడ్లో ఉంది. ఇంకా కర్ణాటకలో దేవర ఫస్ట్ వీక్ 14.9 కోట్ల షేర్, పెద్ది కర్ణాటకలో 12.6 కోట్ల షేర్, తమిళనాడులో పెద్ది 3.88 కోట్ల షేర్, పెద్ది ఫస్ట్ వీక్ తమిళనాడులో 1.1 కోటి షేర్, దేవర కేరళలో 82 లక్షల షేర్, పెద్ది కేరళలో 86 లక్షల షేర్, దేవర ఫస్ట్ వీక్ నార్త్లో 25.36 కోట్ల షేర్, పెద్ది ఫస్ట్ వీక్ నార్త్లో 9.5 కోట్ల షేర్, దేవర ఓవర్సీస్లో 32.1 కోటి షేర్, పెద్ది ఓవర్సీస్లో 21.1 కోటి షేర్. సో దేవర టోటల్ వరల్డ్ వైడ్గా 199.56 కోట్ల షేర్ అండ్ 343 కోట్ల గ్రాస్ కొట్టింది ఫస్ట్ వీక్. అండ్ పెద్ది టోటల్ వరల్డ్ వైడ్గా 171.24 కోట్ల షేర్ అండ్ 283 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఫస్ట్ వీక్. సో తెలుగు స్టేట్స్ పరంగా పెద్ది లీడ్లో ఉంది, వరల్డ్ వైడ్గా దేవరా. సో అది గైస్ మ్యాటర్, ఎన్టీఆర్ దేవరా వర్సెస్ రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ వీక్, ఏది ముందుంది ఏది వెనకాల ఉంది అనే దానిపైన బ్రీఫ్ ఇన్ఫో. సో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.